గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. కుంభరాశి వారికి మార్చి 19 ఉగాది తర్వాత జరగబోయేది ఇదే. ఆ ద్రోహి ఎవరు? ఈ లక్షణాల ద్వారా గుర్తించండి. గత కొన్ని సంవత్సరాలుగా ఏ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు? కుంభరాశి వారికి మార్చి 19 ఉగాది తర్వాత ఏం జరగబోతుంది? ఆ ద్రోహిని ఏ లక్షణాల ద్వారా గుర్తించాలి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాము. ముఖ్యంగా కుంభరాశి వారికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం గురించి అయితే తెలుసుకోబోతున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చాయి, ఎందుకు మీరు ఎంత ప్రయత్నించినా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి, ఎందుకు మీ ఇంటిలోనే శాంతి లేకుండా పోతుంది, ఈ జ్యోతిష శాస్త్రం చెబుతున్న ఒక గొప్ప నిజం ఏమిటి, మీకు తెలియకుండానే ఒక ద్రోహి వ్యక్తి మీ ఇంటిలోనే లేదా మీకు దగ్గరగా ఉండే మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాడు అని అయితే గుర్తుంచుకోండి. అందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు అంటే మార్చి 19 ఉగాది తర్వాత కుంభరాశి వారి జీవితంలో జరిగే సంఘటనలు చాలా ఆశ్చర్యకరంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా వచ్చే సమస్యలు అయితే కుంభరాశి వారికి చాలా మంచివారు. వాళ్ళు ఎప్పుడు ఇతరుల మంచి కోసమే ఆలోచిస్తారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా సమస్యలు, కుటుంబంలో కలహాలు, స్నేహితుల నుంచి మోసాలు, పనులు చివరి నిమిషంలో ఆగిపోవటం, అనారోగ్య సమస్యలు ఇవి అన్నీ వరుసగా జరుగుతున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికంగా అయితే కాదు అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ అయితే పెరుగుతుంది. ఆ ద్రోహి ఎవరు? ఇప్పుడు మీలో చాలామందికి ఒక ప్రశ్న అయితే వస్తుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అని. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉంటాడు. అతను లేదా ఆమె మీ ఇంటికి తరచూ వస్తూ ఉంటారు. మీ కుటుంబ విషయం గురించి బాగా తెలుసుకునేవారే అయి ఉంటారు. బయటకు మాత్రం మీకు మంచిగానే కనిపిస్తాడు, కానీ లోపల మొత్తం మీ అభివృద్ధిని చూసి అసూయపడుతూ అయితే ఉంటారనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి గురించి లక్షణాలు అయితే ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు జాగ్రత్తగా వినండి. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఉంటే అతను లేదా ఆమె మీకు ద్రోహం చేస్తున్న వ్యక్తి కావచ్చని గుర్తుంచుకోండి. మొదటి లక్షణం, మీరు ఏ మంచి పని చేయబోతున్నా ఆ వ్యక్తి ఎప్పుడు అయితే నిరాకరిస్తూ ఉంటాడనే చెప్పుకోవాలి. ఇది చెయ్యొద్దు, ఇది నీకు కుదరదు అని చెబుతూ ఉంటాడు. రెండవ లక్షణం, మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి అది నచ్చదు. మీ విజయాన్ని చూసి వాళ్ళు లోపల అసూయ అయితే పడుతూ ఉంటారనే చెప్పుకోవాలి. మూడవ లక్షణం, మీ ఇంటిలో చిన్న చిన్న గొడవలు ఆ వ్యక్తి వల్ల మొదలవుతాయనే చెప్పుకోవాలి. వాళ్ళు ఒకరి మాట మరొకరికి చెప్పి కుటుంబంలో అపార్థాలు కూడా అయితే పెంచుతారు అనే చెప్పుకోవాలి. నాలుగవ లక్షణం, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా సహాయం అయితే చెయ్యరు, కానీ బయటకు మాత్రం నేను చాలా సహాయం చేస్తున్నాను అని నటిస్తూ ఉంటారు. ఉగాది తర్వాత జరిగే మార్పులు. ఇప్పుడు మంచి విషయం అయితే ఏమిటి అంటే మార్చి 19 ఉగాది తర్వాత కుంభరాశి వారికి పెద్ద మార్పు అయితే రాబోతుంది అనే చెప్పుకోవాలి. గ్రహస్థితుల్లో మారబోతుంది. అయితే దీంతో మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అయితే క్రమంగా అయితే తగ్గుతుంది అనే చెప్పుకోవచ్చు. అత్యంత ముఖ్యంగా మీ జీవితంలో ద్రోహం చేసే వ్యక్తులు అసలు స్వరూపం బయటపడుతుంది అనే చెప్పుకోవచ్చు. మీకు ఇప్పటి వరకు తెలియని కొన్ని నిజాలు ఇప్పుడే తెలుస్తాయని అయితే గుర్తుంచుకోండి. 2 అద్భుతాలు కూడా అయితే జరగబోతున్నాయి. ఉగాది తర్వాత కుంభరాశి వారికి 2 ముఖ్యమైన మార్పులు అయితే వస్తాయి. మొదటి అద్భుతం, అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి అవకాశం మీ జీవితంలోకి వస్తుంది. ఇది ఉద్యోగం కావచ్చు, లేక వ్యాపారంలో కొత్త అవకాశం కావచ్చు. రెండవ అద్భుతం, మీ కుటుంబంలో ఉన్న సమస్యలు క్రమంగా అయితే తొలగిపోతాయి. ఇప్పటి వరకు ఉన్న అపార్థాలు అయితే
నెమ్మదిగా తొలగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారం కూడా ఉంది. ఉగాది రోజు ఉదయాన్నే ఒక దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించండి. ఇంటిలో శుభ్రంగా అయితే ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల అయితే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అనే చెప్పుకోవచ్చు. అలాగే చిన్న సందేశం, కుంభరాశివారు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను. ఎవరిని అతిగా ఎక్కువగా నమ్మకండి. మీ జీవితంలో ఎవరు నిజమైన మంచివారు అనేది గుర్తించుకోండి. దేవుడు ఎప్పుడూ నిజాయితీగా ఉన్నవారినే కాపాడతాడు. ఉగాది తర్వాత మీ జీవితంలో కొత్త మార్పులు అయితే మొదలవుతాయనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారికి మరో ముఖ్యమైన సంకేతాలు కూడా అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ప్రియమైన కుంభరాశి వారికి ఇంకో ముఖ్యమైన విషయం అయితే చెబుతున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కేవలం గ్రహస్థితుల వల్ల మాత్రమైతే కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న మనుషుల వల్ల కూడా అయితే మన జీవితంలో నెగిటివ్ ఎనర్జీలు అయితే పెరుగుతాయనే చెప్పుకోవచ్చు. మీరు చాలా నమ్మిన ఒక వ్యక్తి మీపై బయటకు ప్రేమను చూపిస్తాడు, లోపల మొత్తం మీ గురించి వేరేలా ఆలోచిస్తూ ఉంటాడు అనే చెప్పుకోవాలి. అలాంటి వ్యక్తుల్ని గుర్తించడం చాలా అవసరం అని అయితే గుర్తుంచుకోండి. ఆ వ్యక్తి చేసే కొన్ని పనులు అయితే కుంభరాశి వారు జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయాలు తెలుస్తాయి. ఆ వ్యక్తి మీ ముందర ఒకలా మాట్లాడతారు, మీ వెనక మరొకలా మాట్లాడతారు. మీరు చేసే ప్రతి పనిని విమర్శిస్తారు. మీ ఎదుగుదలను మీరు మొదలుపెట్టినప్పుడు వాళ్ళు చిన్న చిన్న అడ్డంకులు సృష్టిస్తాడు. కొన్నిసార్లు మీకు దగ్గరైన వ్యక్తి దగ్గరే మీ గురించి తప్పుగా చెప్పి అపార్థాలు సృష్టించగలుగుతాడని అయితే గుర్తుంచుకోండి. ఇది చాలా నిశ్శబ్దంగా జరిగే ద్రోహం అని అయితే గుర్తుంచుకోండి. దేవుడు ఇచ్చే హెచ్చరికలు, జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్నిసార్లు దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను అయితే ఇస్తాడు అనే చెప్పుకోవాలి. ఉదాహరణకు మీరు నమ్మిన వ్యక్తి వల్ల చిన్న సమస్యలు కూడా రావడం, అయితే అతను చెప్పిన మాటలు నిజం కాకపోవటం, మీ ఇంటిలో చిన్న చిన్న గొడవలు పెరుగుతుండడం, ఇవి అన్నీ కూడా ఒక హెచ్చరికల్లా అయితే చూడాలి అనే గుర్తుంచుకోండి. ఉగాది తర్వాత జరిగే ఒక నిజం అయితే మార్చి 19 ఉగాది తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఒక నిజం బయటపడుతుందని అయితే గుర్తుంచుకోండి. మీరు చాలా కాలంగా అనుమానించిన విషయం ఇప్పుడు స్పష్టంగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరిని మీకు నిజమైన స్నేహితుడు, ఎవరు మీకు ద్రోహం చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు అయితే అర్థమవుతుంది అనే చెప్పుకోవచ్చు. ఆ రోజు తర్వాత మీరు తెలుసుకున్న ఒక నిర్ణయం అయితే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి అదృష్టకాలం. ఉగాది తర్వాత కుంభరాశి వారికి కొత్త అదృష్టకాలం ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త మీకు రావచ్చు. కొంతమందికి కొత్త ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైన జాగ్రత్త కూడా అయితే ఉంది. కానీ ఈ సమయంలో మీరు ఈ ఒక్క విషయంలోనూ గుర్తుంచుకోండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని అతి తేలికగా అయితే నమ్మకండి. ఎందుకు అంటే కొన్ని విషయాలు మీకు దగ్గరగా ఉండవచ్చు, ఉన్నది మంచిది కూడా కాకపోవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే మీ విజయాలను అందరికీ నచ్చవు అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఏ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు, మార్చి 19 ఉగాది తర్వాత ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.